For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిష్ల జయశంకర్ గారు. మరి గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ ధనుసు రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? తప్పకుండా అమ్మ. ధనురాశి వాళ్ళు ఈ సంవత్సరం అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు జూలై నెలలో ఉన్నాం కాబట్టి ఈ జూలై నుంచి వచ్చే ఉగాది పండుగ వరకు మీకు నేను చెప్పే ఈ పరిహారాలు వర్తిస్తాయి. ఒకరోజు చేసుకుంటే అయిపోయేది కాదు ఈ పరిహారాలు. ఇది రెగ్యులర్గా అలవాటు చేసుకుంటే బాగుంటుంది. గ్రహస్థితి ప్రకారం అన్ని రకాలుగా గ్రహాల అనుగ్రహం మనకు లభిస్తుంది. ధనురాశి వాళ్ళంటే మూలా నక్షత్రంలో పుట్టిన 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢలో 1 పాదం, మొదటి పాదం వాళ్ళు ధనురాశి కింద వస్తారు. నామ నక్షత్రంగా చూసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వై అనే అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు, బి అనే అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్ళు, టి, డి, జే మొదలైన అక్షరాలతో పేర్లు మొదలయ్యే వాళ్ళు కూడా మీరు ఈ రాశికి చెప్పిన జాగ్రత్తలని మీరు తీసుకోవచ్చు. ధనురాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అంటే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, చిన్న వ్యాపారస్తులకి, చిన్న ఉద్యోగస్తులకి, అందరికీ, చిన్న పెద్ద అందరికీ బాగుంటుంది. ఏ స్థాయికి తగిన వాళ్ళకి ఆ స్థాయికి అందరికీ చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము, మాకు వివాహం జరగట్లేదంటే వాళ్ళకి ఈ సంవత్సరం పెళ్ళి అవుతుంది. సో వివాహ ప్రయత్నాలు చాలా కాలంగా ఎప్పటి నుంచో పెళ్లి కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు, ఎప్పటి నుంచో సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నామండి అవ్వట్లేదన్న వాళ్ళకి ఈ సంవత్సరం అవుతుంది. ఎప్పటి నుంచో మా అమ్మాయికి సంబంధం చూస్తున్నామండి కానీ కుదరట్లేదంటే ఈ సంవత్సరం అవుతుంది. ఎప్పటి నుంచో మా అబ్బాయికి సంబంధం చూస్తున్నామండి అంటే ఈ సంవత్సరం అవుతుంది. అట్లాగే ఇల్లు కట్టుకోవాలని ఎప్పటి నుంచో ట్రై చేసేవాళ్ళు వాళ్ళు కట్టుకుంటారు. ఎప్పటి నుంచో మేము ఒక చిన్న ల్యాండ్ కొనుక్కుందాం అనుకుంటున్నాం అంటే అవ్వట్లేదంటే వాళ్ళకి సక్సెస్ అవుతుంది. సో ఈ సంవత్సరం ఎట్లా చూసినా కూడా ఈ రాశి వాళ్ళకి అన్ని రకాలుగా బాగుంటుంది. కానీ ఈ సంవత్సరం వీళ్ళకి అగ్ని వలన, ఉన్నతాధికారుల వలన, దొంగల వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫైర్తో జాగ్రత్తగా ఉండాలి. దొంగతనాలు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఉన్నతాధికారుల వల్ల అంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నారు, బండి ఆపి చెక్ చేస్తే ఆర్సీ లేదనుకోండి ఫైన్ వేస్తారు కదా. ఇలాంటి సమస్యలు వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు చేసే బిజినెస్లు, వాళ్ళు చేసే పనుల వల్ల గవర్నమెంట్ అధికారులతో, పై అధికారులతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి మున్సిపాలిటీ నోటీస్ రావచ్చు, కొంతమంది కోర్టు నోటీస్ రావచ్చు, కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండాలి. మాట చాలా సౌమ్యంగా మాట్లాడితే మంచిది. ఈ సంవత్సరం వీళ్ళు మొత్తం ఈ ధనురాశి వాళ్ళు మాట సౌమ్యతని ఏర్పరచుకుంటే మంచిది. మాట దురుసుతనం వల్ల గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న మాట పెద్ద గొడవకి దారితీస్తుంది. చిన్న మాట అంటే కూడా పెద్ద గొడవకి దారితీస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో మాట్లాడుకునేటప్పుడు అప్పటిదాకా బాగానే ఉంటారు, చిన్న మాటతోని పెద్ద గొడవ అయిపోయి ఇక ఆ అలకలు వారం రోజులు నడుస్తాయి. వారం రోజులు వీళ్ళని ఇబ్బంది పెడతాయి. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఆ ఫంక్షన్లో బంధువులు ఎవరో కలుస్తారు, ఏదో పిచ్చాపాట ఏదో మాట్లాడుతుంటారు. మాట్లాడుతూ ఏదో ఒక చిన్న అభిప్రాయ భేదం వచ్చి నువ్వెంత అంటే నువ్వెంత అనుకొని అక్కడ పెద్ద గొడవ అయిపోతుంది. తెలియకుండా, సంబంధం లేదు, అక్కడ గొడవ పడ్డానికి రీజన్ ఏమి ఉండదు. అప్పటికప్పుడు ఏదో ఈగో క్లాష్ అయ్యి నువ్వెంత అంటే నువ్వెంత అనుకొని ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం వీళ్ళు మాట విషయంలో చాలా జాగ్రత్తగా, సౌమ్యంగా వ్యవహరించాలి. నోట్లోంచి వచ్చే మాటని చాలా పొదుపుగా, సౌమ్యంగా, జాగ్రత్తగా వాడాలి. దురుసుగా మాట్లాడితే దానివల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల సఖ్యతలో కూడా లోపాలు వచ్చే అవకాశం ఉంటాయి. బంధువుల మధ్యలో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో అయినా సర్దుకుపోయే తత్వం ఉండాలి కానీ ఈగోలకు పోకూడదు. వాడు నన్నేంటనేది, వాడు నాకేంటి చెప్పేది, ఆవిడ నన్నేంటనేది, ఆవిడ నాకేంటి చెప్పేది, ఇట్లాంటి ఈగోలకి పోకుండా ముందుకెళ్ళాలి. అది డ్యామేజ్ చేస్తుంది. ఈగోలకు పోతే డ్యామేజ్ చేస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు
మంగళవారం, శుక్రవారం దుర్గామాత ఆరాధన. ప్రతిరోజు దుర్గామాతను స్మరించుకోవాలి. దుర్గే దుర్గే రక్షిణ నమః, దుర్గే దుర్గే రక్షిణ నమః, దుర్గే దుర్గే రక్షిణ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కనీసం ఒక 108 సార్లు అనుకోవాలి. మంగళవారం, శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి సన్నిధిలో అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారిని దగ్గర ఈ మంత్రం చదువుకోవాలి. అక్కడ అమ్మవారికి ప్రదక్షిణాలు చేసి పూజ చేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు ఈ అదృష్టం ఏదైతే మనకి ఈ సంవత్సరం వాళ్ళకి పనులన్నీ అవుతాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు, వివాహం కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, సంతానం విషయం కానీ, ఏ విషయమైనా సరే ఎప్పటి నుంచో పోస్ట్పోన్ అవుతూ జరగకుండా ఉన్న పరిస్థితులు అన్నీ అధిగమించి ఈ సంవత్సరం సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ వీళ్ళ బ్యాడ్ లక్ వలన, వీళ్ళ గ్రహస్థితి వలన, అంటే మనం గోచారరీత్యా ఫలితం చెప్తున్నాము. బట్ వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఎటువంటి గ్రహస్థితి ఉందో మనకు తెలియదు కదా. సో దానివల్ల వ్యతిరేకమైన ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అట్లాగే పేరులో రాంగ్ నెంబర్ ఉంటే కూడా పేరులో వచ్చే ఇబ్బందుల వల్ల ఆ రాంగ్ నెంబర్ అనేది బ్యాడ్ లక్ అని తీసుకొస్తుంది. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి జాతకం చూపించుకోవాలి, పేరు ఎలా ఉందో తెలుసుకోవాలి. చేసుకోవడం వల్ల ఎటువంటి బ్యాడ్ లక్ వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవ్వకుండా ఈ సంవత్సరం గోచారంలో ధనురాశి వాళ్ళకి బాగుంది కాబట్టి అన్ని రకాలుగా మీకు కొత్త కొత్త అవకాశాలతోని, కొత్త కొత్త విజయాలతోని, కొత్త కొత్త మార్గాల్లో అభివృద్ధిని సాధించగలుగుతారు. అన్ని రకాలుగా కూడా ముందుకు అడుగు వేసి సక్సెస్ని సాధించగలుగుతారని చెప్పచ్చు. చాలా బాగా చెప్పారు గురుగారు, ధన్యవాదములు. ఆయుష్మతి భవ.